హాయ్ అండి, ఈ హాలిడేస్లో మీ పిల్లలకి తప్పకుండా ఈ స్నాక్ ట్రై చేయండి. మెంతికూరతో చేస్తారు, చాలా బాగుంటుంది. బౌల్లో 2 కప్పులు గోధుమ పిండి, 1/4 కప్తో 2 సార్లు ఉప్మా రవ్వ, సూజీ రవ్వ వేసుకుని రుచికి సరిపడా ఉప్పు చూసుకుని వాముని మెదుపుకుని వేసుకోవాలి. అలాగే కొంచెం వంట సోడా వేసుకుని చిల్లీ ఫ్లేక్స్ లేదా కారం వేసుకుని జీలకర్ర వేసుకోవాలి. స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 3 స్పూన్లు నెయ్యి, కొంచెం నీళ్లు వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఒక పొరపాటు చేశానండి, మెంతికూర ఎక్కువ వేసాను. మెంతికూర ఎక్కువ వేయకండి, చేదొస్తుంది. ఒక బౌల్లో 3 స్పూన్లు కార్న్ఫ్లోర్, 3 స్పూన్లు నెయ్యి కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దగా తీసుకుని చపాతీలాగా అన్నీ ఒత్తుకుని పక్కన పెట్టుకోండి. చపాతీగా చేసుకున్న దాన్ని పైన మనం చేసుకున్న కార్న్ఫ్లోర్ నెయ్యి మిశ్రమం వేసి పైన తెల్ల నువ్వులు వేసి మళ్ళీ ఇంకొక చపాతీ పెట్టి మళ్ళీ పైన నెయ్యి కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసి మళ్ళీ తెల్ల నువ్వులు వేసి అలా ఒకదాని తర్వాత ఒకటి 3 చొప్పున చపాతీలు చేసుకుని వీడియోలో చూపించేటట్టు ఈ విధంగా కట్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకుని నూనె వేడెక్కాక ఈ ముక్కలన్నీ ఇందులో వేసుకుని వేయించుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చల్లారాక క్రిస్పీగా అవుతాయి. మెంతికూర తప్పకుండా కొంచెమే వేసుకోండి, ఎక్కువ వేస్తే చేదొస్తాయి కొంచెం.